కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏమైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డిఎస్ అని అయితే ఇప్పుడైతే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీన్ని కొంతమంది దగా డిఎస్ అని కొంతమంది అంటా ఉన్నారు. ఎందుకు అంటా ఉన్నారు? ఇంకొక అన్న ఉన్నాడు, అన్నతోనైతే మాట్లాడదాం. అన్న చెప్పండి అన్న, మెగా డిఎస్ని కాస్త దగా అని అంటున్నారు ఎందుకల్లా? ఎందుకు దగా అంటే తెలంగాణ రాష్ట్రంలో నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ పరిపాలిస్తున్న సందర్భంలో ఇదే రేవంత్ రెడ్డి ఆ రోజు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న సందర్భంలో ఇది డిఎస్సి ప్రకటన ఏదైతే 6,000 పోస్టులతోటి ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం వేస్తే ఇది 6,000 పోస్టులు అనేది ఏమాత్రం సరిపోవు, 20,000 ఖాళీలు ఉన్నాయి, ఆ 20,000 ఖాళీలను భర్తీ చేయాలని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు సాక్షాత్ ట్వీట్ చేయడం జరిగింది. సో ఈరోజు ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం సరైన నోటిఫికేషన్లు ఇవ్వక అవన్నీ తప్పుడు దారుల్లో భర్తీ చేస్తున్న సందర్భంలో లీకులై అవన్నీ అమ్ముకుంటున్న సందర్భంలో ఈరోజు ఎలక్షన్ జరిగినాయి. రేవంత్ రెడ్డి ఈరోజు గద్దెనెక్కడం జరిగింది. సో ఈరోజు రేవంత్ రెడ్డి తన మాటను తన ట్వీట్ని ఈరోజు రిమైండ్ చేయాల్సిందిగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు 20,000 పోస్టులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు 11,000 పోస్టులు వేసి మెగా డిఎస్సి ఎట్లా అంటాడన్నా? సో రేవంత్ రెడ్డి మీకు ఒకవేళ నిజంగా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన ట్వీట్ మీద నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే 20,000 పోస్టులు వేసి తర్వాత దాన్ని మెగా డిఎస్సిగా ప్రకటించాలి, నంబర్ 1. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 7,600 దాదాపుగా పాఠశాలను క్లోజ్ చేయడం జరిగింది. 7,600 పాఠశాలను క్లోజ్ చేయడం అంటేనే గ్రామీణ ప్రాంతంలోని పేద విద్యార్థులను విద్యకు దూరం చేయడం. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఖమ్మం తీసుకోండి, ఆదిలాబాద్ తీసుకోండి, ఈరోజు మహబూబ్ నగర్లోని అచ్చంపేట ప్రాంతం తీసుకోండి, ఇలాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూళ్లను క్లోజ్ చేయడం జరిగింది. ఈరోజు ఇలాంటి ప్రాంతాల్లోని స్కూళ్ళను క్లోజ్ చేయడం అంటేనే ఈరోజు పేద విద్యార్థులను విద్యకు దూరం చేయడమే. సో ఈరోజు 11,000 పోస్టులను ఈరోజు నింపితే 7,000 పాఠశాలను ప్రారంభిస్తానని కూడా రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. అంటే నువ్వు 7,000 స్కూళ్ళను ఈరోజు ప్రారంభించవా, లేకుంటే ఈ 11,000 డిఎస్లు దేనికి సరిపోతాయి? దీనికి మొదటగా మీరు సమాధానం చెప్పాలి. ఒకవేళ ఈ 11,000 పోస్టులతో నడిపించుకుంటామంటే ఈరోజు ఆ 7,000 పాఠశాల మీరు తిరిగి ప్రారంభించడం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ తిరిగి ప్రారంభించినప్పుడు ఈరోజు ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడే నేషనల్ స్థాయిలో ఏ రికార్డు చెప్పినా కానీ ఈరోజు బీహార్ తర్వాత అట్టడుగు స్థాయిలో భారతదేశంలో ప్రైమరీ విద్యా వ్యవస్థలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం నెలకొని ఉన్నది. ఈరోజు ప్రైమరీ విద్యా వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రం ఉన్నది అంతే ఏంది? ఇంకో 10 సంవత్సరాల్లో మరో బీహార్గా ఈ ముఠాలుగా తయారై దొంగలు ఈ విధంగా తయారై ప్రమాదం ఉంది. ఈరోజు యువత ఎడుభావంలో అర్థం కాని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఈరోజు వరకు ఎడ్యుకేషన్ అందించినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఈరోజు బంగారు తెలంగాణ కావచ్చు, ఈరోజు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావనేది సూచికలు తెలియజేస్తూ ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి గారు మీరు 7,000 పాఠశాలను తిరిగి పునఃప్రారంభించాలి. అదేవిధంగా ఏసిన నోటిఫికేషన్ అయితే డిఎస్సి నోటిఫికేషన్ ఉందో ఇది నిజంగా దగా డిఎస్సి కాకూడదంటే దీంట్లో ఇంకా అదనంగా ఏదైతే 20,000 పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులను దీంట్లో యాడ్ చేసి ఈ నోటిఫికేషన్ భర్తీ చేయాలని కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇంకోటన్నా, గత ప్రభుత్వాలు అయితే ఏ విధంగా నిరుద్యోగులు కానీ యువత కానీ ఏ విధంగా చూసాయి, ఈ ప్రభుత్వం కూడా అలానే చూస్తుందని చెప్పుకోవచ్చా? ఎస్, అంటే ఈ ప్రభుత్వం ఏర్పడి ఈరోజు 86 రోజులు అవుతుందన్న. ఈ 86 రోజుల్లో ఏదో కొన్ని నోటిఫికేషన్లు ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్న నోటిఫికేషన్ల యొక్క రిజల్ట్ని ఇచ్చి ప్రకటించడం, ఇంకా ఏడబ్ల్యూ ఉన్నాయి, చాలా రిజల్ట్స్ను ప్రకటించాల్సి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఈ రిజల్ట్స్ను ప్రకటించగా ఈ ఇచ్చిన నోటిఫికేషన్ వాళ్ళ యొక్క ఆర్డర్ కాపీస్ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని సంతోషిద్దాం. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 86 రోజులు అవుతుంది కాబట్టి ఇప్పుడే దగా చేస్తారని మేము అనుకోవట్లేదు. కాకపోతే ఇప్పుడు డిఎస్సి యొక్క ప్రకటన చేయడం జరిగింది. డిఎస్సి యొక్క ప్రకటన ఈరోజు 11,000 చేసినామంటే ఈరోజు మరో బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా మోసం చేయడానికి కొంచెం దారిలు వెతుకుతుందేమో అనే అనుమానం ఈరోజు నిరుద్యోగుల్లో ఏర్పడుతుంది. ఒకవేళ అనుమానం ఈరోజు నిరుద్యోగులు కావచ్చు బీడీ అభ్యర్థులు ఏర్పడకూడదంటే మీరు వెంటనే ఈ 11,000 పోస్టులకు అదనంగా పోస్టులను యాడ్ చేస్తే అట్లాంటి డౌట్లు కానీ రావడానికి ప్రభుత్వం మీద ఆస్కారం ఉండదు. సో ఒకవేళ ఆ విధంగా మీ పరిపాలన మీరు చేస్తే ఇంకా 5 సంవత్సరాలకి ఎట్లా కూడా ఎలక్షన్స్ వస్తాయి, విద్యార్థులు ఉంటారు, రైతులు ఉంటారు, నిరుద్యోగులు ఉంటారు, కార్మికులు ఉంటారు. మీరు ఓన్లీ మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల దానికి ఒరిగేది లేదు, ఏం లేదు. ఈరోజు చాలామంది మహిళామూర్తులు తెలంగాణ రాష్ట్రంలో తల్లులందరూ కూడా ఈ ఫ్రీ బస్సు సౌకర్యాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే మా కొడుకులకు కావచ్చు, మా పిల్లలకు కావచ్చు రియంబర్స్మెంట్ ఇవ్వండి అంటున్నారు, మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని అంటున్నారు, మా పిల్లలకు మంచి ఇన్స్టిట్యూట్లు కట్టాలంటున్నారు, మా పిల్లలు చదువుకునే యూనివర్సిటీస్లో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలనుకుంటున్నారు. కాబట్టి మీరు వెంటనే ఫ్రీ మీద సిలిండర్ ఇస్తున్నాం, ఇవన్నీ ఇస్తున్నాం పక్కన పెట్టి ఈరోజు ఎడ్యుకేషన్ యొక్క సిస్టాన్ని మీరు దెబ్బతీయాలని కుట్ర. ఈరోజు కేసీఆర్ కంకణం కట్టిండు, కేసీఆర్ రాజకీయంగా భూస్థాపితమైండు. ఈరోజు నడ్డిరిగి బాత్రూంలో నడ్డిరిగి ఈరోజు రూమ్లో పడుకోవడం జరిగింది. సో ఈరోజు రేవంత్ రెడ్డి కూడా ఆ విధమైన చొరవ తీసుకుంటే రానున్న రోజుల్లో కాలం చాలా గొప్పది, కాలమే మీకు సమాధానం చెప్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, వాటి కోసమే ఈ నోటిఫికేషన్లు ఎన్ని వేకెన్సీ ఉన్నాయని ఏం తెలుసుకోకుండా నోటిఫికేషన్లు ఇస్తూ ఉన్నారు అంటూ ఉన్నారు. అది నిజమంటారా? ఎస్, ఇవి ఎలక్షన్లో వీళ్ళకు ఎన్ని వేకెన్సీ ఉన్నాయని
వీళ్ళకి స్పష్టంగా తెలుసు. కానీ ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లో ఏంటంటే ఇప్పటికి మేము 90 రోజుల్లో 3 నెలలు అన్ని పథకాలు ఇంప్లిమెంటేషన్ చేస్తామన్నారు. ఈరోజు రైతు బంధు ఇవ్వాలంటే రైతు బంధు యొక్క నిధులు ఇప్పటివరకు రాలేవు. ఎందుకు రాలేవు అంటే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు కావచ్చు, ఈ ప్రభుత్వం ఏదైతే ఇన్కమ్ జనరేట్ చేసుకోకపోతుంది. సో రైతులకు ఈరోజు రుణమాఫీ ఇవ్వలేదు. సో జాబులు ఇస్తేనన్నా ఈరోజు నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఎవరి రూమ్లలో కావచ్చు, హాస్టల్లో కావచ్చు, ఇట్లా కూర్చొని చదువుకుంటారు. ఒకవేళ ఈ జాబులే మనం వేయకపోయినాం అనుకో, ఈ నిరుద్యోగులందరూ కూడా మళ్ళీ గ్రామీణ ప్రాంతాలకు వెళ్తారు. మళ్ళీ కాంగ్రెస్ కాకుండా ఈసారి మళ్ళీసారి బీజేపీ ప్రభుత్వానికి అవకాశం ఇద్దామనే కోణంలోటి ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశంలో ఈరోజు కట్టుదిట్టమైన భద్రతతో ఈరోజు పరిపాలన చేయడం జరుగుతుంది. అదేవిధంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఈ విధంగా పరిపాలన కొనసాగుతున్న సందర్భంలో ఈ ఓట్లని ఈరోజు బీఆర్ఎస్కు ఒక్క సీట్ కూడా రాదన్న ఎంపీ సీటు ఒక్క సీటు కూడా రాదు. వస్తే గీసే మా మెదక్ మీద కొన్ని ఆశలు పెట్టుకున్నారు. కానీ మా మెదక్ ప్రజలు కూడా ఈసారి తిరగబడుతున్నారు బీఆర్ఎస్ మీద. ఎందుకంటే బీఆర్ఎస్ యొక్క తట్టబుట్ట అంతా చదువుకొని వాళ్ళు రెడీ అయినారు. సో ఈరోజు నిన్న ఒకటి సోషల్ మీడియాలో ఒకటి ట్రోల్ అవుతుంది. ఎందుకంటే తెలంగాణ భవన్ ఈరోజు టూలెట్ బోర్డు వేస్తారంట ఇంకో నెల రోజుల్లో. ఎంపీ ఎలక్షన్ అయినాక తెలంగాణ బోర్డుకు టూలెట్ వేస్తారు. ఎందుకు టూలెట్ వేస్తారంటే ఎవరో వాళ్ళకి ఇక ఎందుకో ఈ బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉండదలుచుకోలేరు కాబట్టి ఆ విధంగా అవుతుంది. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విధంగా కాకూడదని ముసలి కన్నీరుతోటి నోటిఫికేషన్ వేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్లన్నీ కూడా వేసేవి కూడా మీరు తూతు మంత్రంగా కాకుండా ఆచితూచి అడిగేసి స్పష్టమైన అన్ని లెక్కలు బయటకు తీసి మీరు ఈ నోటిఫికేషన్ భర్తీ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉస్మానియా క్యాంపస్కి ఏదైతే నిధులు ఇచ్చే ప్రక్రియ ఏదైతే ఉందో దాంట్లో సరిగ్గా ఇవ్వలేదని కొంతమంది అంటూ ఉన్నారు. మరి ఏ విధంగా ఉంది? ఎస్, ఈ స్టేట్ బడ్జెట్లో ఎవ్రీ ఇయర్ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది ఉస్మాన్ సిటీకి అత్యధిక నిధులు వచ్చేటివి. అన్ని రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలకు అత్యధిక నిధులు వచ్చేటివి బడ్జెట్లో. ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చినట్టుగా కేసీఆర్ ఇవ్వలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అదే దారిలో నడుస్తున్నాడు. అంటే మేము ప్రత్యేక నిధులను ఏర్పాటు చేస్తామని 400 కోట్ల సంథింగ్ ఏదో ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అభివృద్ధి కోట్లకు 400 కోట్లు అని ఇవన్నీ కాకుండా విద్యకు ఎక్కువ శాతం నిధులు కేటాయించాలి. ఈ తెలంగాణ 30% నిధులు ఈరోజు విద్యకు కేటాయించమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందితే మీరు ఫ్రీ పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక విద్య మీద వైద్యం మీద మీరు పెట్టిన ఫండింగ్ అని ఖర్చు చేసి మిగతా ఏ పథకం కూడా ఫ్రీ ఇవ్వకుండా సరే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విద్యా వైద్యానికి అత్యధిక నిధులు దాదాపుగా 30% నిధులను కేటాయిస్తే మిగతా ఏ పథకాలు కూడా ఫ్రీ అవసరం లేదు ప్రజలకు. ఈరోజు ఒక సగటున ఒక ఉద్యోగి కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, ఎవరైనా ఒక ఉద్యోగి నెలకు 50,000 సాలరీ తీసుకుంటా ఉన్నాడు అనుకో, 50,000 తీసుకున్న 3 లక్షల రూపాయలు సంవత్సరానికి సంపాదిస్తే తన ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లల యొక్క ఖర్చు 2 లక్షల రూపాయలు అవుతుంది సంవత్సరానికి. అంటే ఆయన సంపాదన ఎట్లా చదువుకోవాలి, ఆయన వైద్యం ఖర్చు ఏం కావాలి, ఆయన తిండి ఎట్లా తినాలి, బట్టలు ఎట్లా వేసుకోవాలి. సో ఈ విధంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి వేరే ఉచితాలన్నీ ఆపేసి విద్యా వైద్యం నేను ఉచితంగా ఇచ్చి ఈ యూనివర్సిటీలన్నీ హ్యూమన్ రిసోర్స్ అన్నింటిని కూడా పటిష్టం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకన్నా ఇంత విద్యా వ్యవస్థల మీద కానీ విద్యార్థుల మీద కానీ ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ని ఇంతవరకు కూడా నియమించకపోవడం కానీ ఏ విధంగా తీసుకోవచ్చు? ఏంటంటే రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థను నేనే దగ్గరుండి చూస్తాను, నేనే చేస్తానని చెప్పడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు విద్యా వ్యవస్థను ఆయనకు టైం ఉండదు. వాస్తవానికి ఏ ముఖ్యమంత్రికి కూడా ఈరోజు టైం ఉండదు. ఎందుకంటే అన్ని శాఖలను పరిశీలించాలి. అందులో విద్యాశాఖ నేను స్పెషల్ ఫోకస్ చేశానంటే కుదరని పని. సో విద్యాశాఖ యొక్క సపరేట్ మంత్రిని కూడా కేటాయించాలి వెంటనే. విద్యాశాఖ మంత్రిని కేటాయించడం వల్ల ఏంటంటే విద్యా వ్యవస్థలో ఏం జరుగుతుందో సపరేట్గా చూడడానికి ఉంటుంది. ఒకవేళ విద్యా వ్యవస్థనైనా మంత్రిని కేటాయించకపోతే ఈ తప్పులన్నీ దొరుకుతూ ఉంటాయి. ఎందుకు ఈరోజు విద్యా వ్యవస్థను వీళ్ళంతా ఇప్పటికి కేటాయించకపోవడం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారంటే ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ తీసుకుందామన్నా, ఉస్మాన్ యూనివర్సిటీని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి కావచ్చు, స్వతంత్ర పోరాటానికి కావచ్చు, వందే మాతర ఉద్యమానికి కావచ్చు, యూనివర్సిటీ అనేది కేంద్ర బిందువుగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, మలిదశ ఉద్యమంలో కావచ్చు, తొలిదశ ఉద్యమం కావచ్చు, భారత స్వతంత్ర ఉద్యమంలో కావచ్చు. సో చదువుకున్న విద్యార్థులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళు చైతన్యవంతమవుతారు, చైతన్యవంతమైన సమాజాన్ని తయారు చేస్తారు. చైతన్యవంతమైన సమాజం తయారు కాబడితే ఈ దేశం కావచ్చు, ఈ రాష్ట్రం కావచ్చు అభివృద్ధి కాబడుతుంది. సో ఈ పాలకులు ఎప్పుడు ఎట్లా ఆలోచిస్తారంటే చైతన్యవంతమైన సమాజం కాకూడదు. ఎందుకంటే మనం బర్రెలను వీళ్ళకిస్తే ఆ బొర్రెలు తీసుకోవాలి, మనం చెప్పినోనికి ఓట్లు వేయాలనే కోణంతో వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. పాలకుల యొక్క ఎజెండా ఒకటే ఉంటుంది, ప్రజలను మోసం చేయాలి. ప్రజల దగ్గరలో వాళ్ళ నుంచి కావాల్సింది ఒక ఓటు మాత్రమే. ఏదో కొన్ని ఉచితాల పేరుతో చెప్పి ఆ ఓట్లను దండుకొని వీళ్ళు ఎప్పుడు కూడా రాజకీయంగా పరిపాలన చేయాలనుకుంటారు. కాబట్టి అందుకే విద్యా వ్యవస్థను మొదటగా మనం తుంచేస్తే ఎవరు కూడా చదువుకోరు, ఎవరు కూడా మనం క్వశ్చనింగ్ చేయరు, ముఖ్యంగా మనం ప్రశ్నించరు. ఈరోజు మెగా డిఎస్సిని దగా డిఎస్సిని ఎందుకు ప్రశ్నిస్తున్నాను? ఈరోజు నేను చదువుకున్నాను, ఈరోజు స్కాలర్ కాబట్టి నేను ప్రశ్నిస్తున్నాను. అదే ఒక నిరుద్యోగిగా కావచ్చు, ఒక చదువుకొని విద్యార్థి స్పందించలేడు కదా, ప్రశ్నించలేడు కదా. సో విద్యా వ్యవస్థ మొదటికే వీళ్ళని నాశనం చేయాలి, విద్యకు దూరం చేయాలనేదే ఏ ప్రభుత్వమైనా చేయడం జరుగుతుంది. కానీ భారతదేశానికి స్వతంత్రం 75 సంవత్సరాల కాలంలో విద్యార్థులు అందరూ కూడా చైతన్యవంతమయ్యారు. రాను రోజుల్లో కేసీఆర్ లాంటి నియంతనే పంపడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి కూడా 5 సంవత్సరాలు నియంతగా చేస్తే
ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి కూడా అదే గతి పడుతుంది. ఇది ఏదైతే విద్యా వ్యవస్థ మీద అయితే గత ప్రభుత్వాలు చూపినట్టే చిన్న చూపు అయితే చూస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఈ మెగా డిఎస్సి గురించి ఏదైతే ఉందో దాంట్లో ఒకప్పుడు నువ్వు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నువ్వే చెప్పిన మాటలు ఇప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వే వాటిని తిప్పికొట్టడం అయితే జరుగుతూ ఉన్నది. ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు. ఉస్మానియా క్యాంపస్లో కెమెరామెన్ రాకేష్తో అనిల్.